జనసంద్రమైన నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయవద్దంటూ చేపట్టిన నిరసన ర్యాలీకి నెల్లూరు సిటీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసంద్రమైంది. వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. వీఆర్సీ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్రంతో పోరాడి 17 మెడికల్ కళాశాలలు తీసుకుని వచ్చి అందులో 10 పూర్తి చేశారని, మిగతా మెడికల్ కళాశాలలలో మొదటి ఫేజ్ కూడా పూర్తి కానుందని, కేవలం మిగతా 2 ఫేజ్లు పూర్తి చేయడానికి ఇష్టం లేక టీడీపీ ముఖ్య నాయకులకు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను అప్పచెప్పడం దారుణమన్నారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం అయితే సామాన్యుడికి వైద్యం అందే పరిస్థితి లేదన్నారు. కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ప్రజలను పీల్చుకు తింటాయో అదే విధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం అయితే అదే విధంగా మారతాయి అన్నారు. పొరపాటున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం వెనక్కి తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అందరూ దయచేసి పైకి లేపాలి. చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం. ఫ్లెక్స్ సరిగా చివరికి వచ్చేసేయాల నాకు కొంచెం ఇస్తారు కొంచెం ఇస్తాడు కూడా లైన్ ముందుకు రండి అమ్మా, కొద్దిగా అన్నది కొంచెం ముందుకెళ్ళాలన్నా ప్లీజ్ అన్న, కొంచెం 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 బ్యాక్ అన్నా. ఓకే సార్.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ వాటన్నిటికి సంబంధించి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన నుంచి పుట్టిందే ఈరోజు ఈ ప్రజా ఉద్యమం. ఇందులో భాగంగా ప్రధానంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకొని వచ్చి వాటన్నింటినీ కూడా ప్రారంభించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 ఫేసెస్లో మొదటి ఫేజ్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందించడం కూడా జరిగింది. మిగతా 2 ఫేసెస్లో కంప్లీట్ చేయాల్సిన వాటిని సుమారుగా 10 కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీటిని రన్ చేసే పరిస్థితి లేదు, మేము వీటన్నిటిని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది. దీని మీద చేస్తున్నటువంటి పోరాటంలో 1 కోటి మంది దగ్గర సంతకాలు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ఒక ఉద్యమాన్ని కూడా మేము తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకం పెడతా ఉన్నారు. మీరు ఒక గుడ్ కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు, మీ వెంట మేము ఉంటాం, ఇది మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది, అలానే మా ఇంట్లో ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఒక గవర్నమెంట్ వైద్య వ్యవస్థ అన్నది అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్లో రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయం మేరకు ఈరోజు మేమంతా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా, యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం కూడా జరిగింది. కొన్ని వేల మంది ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీ మెడల వంచైనా కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో, మీరు ఏదైతే మోసపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా మిమ్మల్ని నేల మీదకు తీసుకొని వచ్చి మీరు చెప్పినవి చేయడం కానీ, అలానే మీరు చేస్తున్నటువంటి ఈ మోసపు పనులన్నింటినీ కూడా ఆపించే బాధ్యత వైఎస్ఆర్సీపీ తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా 2029లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెక్టిఫికేషన్స్ ఏవైతే మీరు ఈరోజు మెడికల్ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేస్తారో, ఎటువంటి పరిస్థితులైనా చేయాలని ఆలోచిస్తూ ఉన్నారో, ఒకవేళ చేసినా కూడా వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకొని వాటన్నిటిని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో రన్ చేయడం కూడా జరుగుతుంది. అలానే ఈరోజు నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి జరుగుతుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా, ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కనుక మీరు కొనసాగించినట్టయితే ఇలాంటి ప్రజా ఉద్యమాలు మరిన్ని కూడా మీరు చవి చూడాల్సి వస్తుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం.